పరిశుద్ధాత్మ శుభోదయం. అధ్యాయం 1. నేను నిన్ను నిజముగా తెలుసుకొనగలనా. అది 1973వ సంవత్సరం క్రిస్మస్కి 3 దినముల ముందు టోరెంటాలో చలి మంచుతో కూడిన ఉదయకాలంలో సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయన అక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నా గదిలో ప్రవేశించెను. ఈ పుస్తకంను ఎంత వాస్తవంగా మీ చేతిలో పట్టుకుని ఉన్నారో అంతే వాస్తవంగా ఆయన ఆ ఉదయకాలంలో నాతో ఉన్నారు. తర్వాత 8 గంటలు నేను చెప్పనసఖ్యమైన అనుభవంను పరిశుద్ధాత్మతో కలిగి ఉన్నాను. ఆ అనుభవం నా జీవిత విధానమునే మార్చివేసింది. ఆశ్చర్యంతో కూడిన ఆనంద బాష్పాలు నా కన్నుల వెంట కారుచూ ఉండగా వాక్యంను తెరవగా ఆయన నా ప్రశ్నలు అన్నిటికీ జవాబు ఇచ్చెను. నేనున్న గది పరలోకపు అంచులకు ఎత్తబడినట్లుగా నాకు అనిపించినది. నేను ఎల్లకాలము అక్కడే ఉండాలి అని అనుకున్నాను. నేను సరిగ్గా అప్పుడే 21వ సంవత్సరంలో ప్రవేశించాను. పరిశుద్ధాత్మ నన్ను ఈ విధంగా దర్శించుట నా జీవితంలో నేను పొందిన ఉత్తమమైన జన్మదినపు లేక క్రిస్మస్ బహుమానం. నా తల్లిదండ్రులు ఆ సమయంలో క్రింద హాల్లో ఉన్నారు. తమ కుమారుడైన బెన్నీకి ఏం జరుగుతుందో వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఒకవేళ వారు తెలుసుకునే ఎడల అది అప్పటికే చెదిరిపోవుటకు సిద్ధంగా ఉన్న మా కుటుంబాన్ని ఆపి ఉండును. ఇంచుమించు 2 సంవత్సరాల క్రితం నా జీవితంను ప్రభువుకు సమర్పించిన దినం నుండి నాకు నా తల్లిదండ్రులకు మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదు. అది చాలా భయంకరమైన పరిస్థితి. ఇజ్రాయేలు దేశం నుండి వలస వచ్చిన కుటుంబంలోని కుమారునిగా నేను కుటుంబ ఆచారములను పక్కన పెట్టాను. నా జీవితంలో ఇంతకంటే ఘోరమైన స్థితి మరొకటి లేదు. ఏదేమైనా నా గదిలో మాత్రం స్వచ్ఛమైన ఆనందం ఉంది. అవును, అది మాటల్లో వర్ణించలేనిది. అది ఎంతో మహిమతో కూడినది. ఒకవేళ 48 గంటలకు ముందు నాకు ఏమి సంభవించనై ఉన్నదో నీవు నాతో చెప్పి ఉండిన ఎడల నేను అది అసాధ్యము అని ఉండేవాడను. అయితే ఆ క్షణం నుండి పరిశుద్ధాత్మ నా జీవితంలో జీవించుట ఆరంభించినాడు. ఆయన ఇక ఎంత మాత్రం దూరంగా ఉన్న త్రిత్వంలోని 3వ వ్యక్తిగా మాత్రమే కాక నాకు వాస్తవమైన వ్యక్తిగా ఉన్నాడు. నేను ఇప్పుడు ఆయనను మీతో పంచుకుంటాను. నా స్నేహితుడా, నీవు ఒకవేళ పరిశుద్ధాత్మనితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండుటకు ఆశించుచు నిరీక్షించుచున్న ఎడల ఈ పుస్తకంను చదువుము. లేని ఎడల ఈ పుస్తకపు పేజీలను ఎప్పటికీ మూసివేయమని నా మనవి. ఒకవేళ మీరు నిరీక్షించున్న ఎడల ఈ యొక్క పరిశుద్ధాత్మ శుభోదయము అనే దానిని వినుము. ఎందుకంటే నేను మీతో పంచుకునే అనుభవము మీ ఆత్మీయ జీవిత విధానమును రూపాంతరం చేస్తుంది. ఇది అకస్మాత్తుగా నీకు సంభవించవచ్చు. నీవు ఒకవేళ చదువుచున్న సమయంలో గాని, వింటున్న సమయంలో గాని, ప్రార్థించుచున్న సమయంలో గాని, లేక నీ ఉద్యోగమునకు ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు గాని పరిశుద్ధాత్మ నీ ఆహ్వానమునకు స్పందించును. ఆయన నీకు అతి సన్నిహితుడైన స్నేహితుడిగా, నీకు మార్గదర్శిగా, నీ ఆదరణకర్తగా, నీ జీవితం అంతటికీ సహాయకారిగా ఉండును. నీవు ఆయనను కలిగి ఉన్నప్పుడు నీవు చెప్తావు, బెన్నీ, పరిశుద్ధాత్మ నా జీవితంలో ఏమి చేయుచున్నాడో వినుము అని. దేవుని శక్తి బయలుపరచబడినది. పిట్స్బర్గ్లో ఒక రాత్రి నా స్నేహితుడైన జిమ్ పాయింటర్ పెన్సిల్వేనియాలోని ఒక పిట్స్బర్గ్కు తనతో కలిసి బస్లో ప్రయాణించుటకు నన్ను పిలిచాడు. నేను వెళ్ళుచున్న సంఘంలో ప్రీ మెథడిస్ట్ సేవకుడైన జిమ్ను కలిసి తిని ఆ సంఘమంతా క్యాథరిన్ కుల్మాన్ అను స్వస్థత వరం కలిగిన ఒక సువార్థికురాలి కూటములకు వెళ్ళుచూ ఉన్నారు. వాస్తవానికి నాకు ఆమె పరిచయం గురించి చాలా తక్కువగా తెలుసు. ఆమెను టీవీలో చూశాను. ఆమె నా దృష్టికి విచిత్రమైన మాటలు మాట్లాడే వ్యక్తిగా అగుపించినది. అందుచేత నేను ఎక్కువ ఆశ కనపరచలేదు. కానీ నా స్నేహితుడైన జిమ్ను నిరాశపరచుటకు ఇష్టం లేక ఆయనతో బయలుదేరాను. మార్గ మధ్యంలో నేనన్నాను, జిమ్, నీ ప్రయాణం గురించి నా తండ్రితో చెప్పుటకు ఎంత కష్టపడవలసి వచ్చిందో నీకు తెలియదు. నేను మార్మన్స్ పొందిన తర్వాత నా తల్లిదండ్రులు నన్ను చర్చికి వెళ్లకుండా ఆటంకపరిచారు. ఇప్పుడు పిట్స్బర్గ్కు వెళ్ళుటయా? ఇది చాలా అసాధ్యం. కానీ వారు ఎంతో కోపంతో నన్ను వెళ్ళుటకు అనుమతించారు. టొరంటోలో నుండి గురువారం మధ్యాహ్నం నేను బయలుదేరితిమి. 7 గంటలు మా ప్రయాణం మంచు తుఫాను బట్టి ఆలస్యమైంది. మధ్యరాత్రి 1 గంటకు మేము హాల్కు చేరుకున్నాము. అప్పుడు జిమ్ అన్నాడు, బెన్నీ, మనం ఉదయమున 5 గంటలకే లేవాలి. ఉదయమున 5 గంటలకా? ఎందుకు అని నేను అడిగాను. మనము ఆ బిల్డింగ్ ముందు 6 గంటలకల్లా లేకపోతే
మనకు కూర్చుండానికి సీట్లు దొరకవని జిమ్ నాతో చెప్పాడు. నేను నిజంగా నమ్మలేకపోయాను. సూర్యోదయంకు ముందే గడ్డకట్టే చలిలో చర్చికి వెళ్ళుటకు నిలబడ్డ అన్నది నేను ఎప్పుడూ వినలేదు. అయితే మేము ఇప్పుడు అదే చేయబోచున్నాము. భయంకరమైన చలి. నేను 5 గంటలకి లేచి అందుబాటులో ఉన్నవన్నీ ధరించాను. బూట్లు, చేతికి గ్లౌజెస్ మొదలగునవి. నేను ఒక ఎక్సిమో వలె ఉన్నాను. ఇంకా చీకటి ఉండగానే మేము పిట్స్బర్గ్లో ఉన్న ప్రథమ ప్రెస్బిటేరియన్ చర్చ్కి చేరుకున్నాము. అయితే అప్పటికే వందల కొలది ప్రజలు ఉండుట చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ తలుపులు ఇంకా 2 గంటల వరకు తెరుచుకోవు. శరీరం చిన్నగా ఉండుట వలన కొన్నిసార్లు చాలా లాభాలు ఉంటాయి. నేను జిమ్ను పట్టుకుని నెమ్మదిగా ఆ గుంపులో నుండి ద్వారం దగ్గరకు చేరుకున్నాను. అక్కడ కూడా ముందు మెట్ల మీద ప్రజలు నిద్రపోతూ ఉన్నారు. వారు రాత్రంతా ఇక్కడే ఉన్నారు మరియు ప్రతి వారము ఇలాగనే జరుగుతుంది అని ఒక స్త్రీ నాతో చెప్పినది. నేను అక్కడ నిలబడి ఉండగా ఎవరో నా శరీరంను గట్టిగా పట్టుకుని కుదుపుచున్నట్లు అనిపించింది. నేను వణకడం ప్రారంభించాను. 1 నిమిషం వరకు ఆ చలి గాని నా శరీరంలోనికి దూసుకుపోయిందని అనుకున్నాను. కానీ నేను చలి పెట్టకుండా బాగానే దుస్తులు వేసుకున్నాను. ఆపుకోలేనంత వణుకు నాలో ప్రవేశించింది. ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందెన్నడూ నాకు సంభవింపలేదు. నా శరీరంలోని ఎముకలన్నీ కూడా కదిలిపోచున్నప్పటికీ జిమ్తో నా పరిస్థితి చెప్పుటకు సందేహించుచున్నాను. నా మోకాళ్ళు, నా నోరు కూడా కదిలిపోచున్నది. నాకేం జరుగుతుంది? నాకేమీ అర్థం కాలేదు. చర్చ్లోనికి దూసుకొని పోవుట, ఆలయపు ద్వారములు తెరచుటకు సమయం అయ్యేసరికి జనం అంతా ముందుకు కదిలి వచ్చుట వలన నేను కదలలేకపోయాను. నా శరీరంలో ప్రకంపనలు ఇంకా ఆగలేదు. జిమ్ నాతో అన్నాడు, బెన్నీ, ఈ ద్వారములు తెరవగానే నువ్వెంత వేగంగా పరిగెత్తగలవో అంత వేగంగా పరుగు తీయాలి. ఎందుకు? నేను అడిగాను. నీవు అలా చేయకపోతే వారంతా నీ మీద పడి తొక్కుకుంటూ వెళ్తారు. జిమ్ అంతకుముందు అక్కడికి వచ్చాడు గనుక ఏమి జరుగుతుందో తనకు బాగా తెలుసు. ఏదేమైనా నేను చర్చ్లోనికి వెళ్ళడానికి ఈ విధంగా ఎప్పుడూ పరిగెత్తలేదు. కానీ ఇప్పుడు అదే చేస్తున్నాను. ద్వారములు తెరిచి తెరవగానే నేను ఒక ఒలింపిక్ ఆట గాని వలె లోపలికి దూసుకొని పోయాను. వృద్ధులను, యవ్వనస్తులను అందరినీ దాటుకుంటూ వెళ్ళాను. చివరికి మొదటి వరుసలోనికి వెళ్ళి అక్కడ కూర్చుండబోయాను. అయితే ఒక సేవకుడు ఆ మొదటి వరుస రిజర్వ్ చేయబడిందని చెప్పాడు. తర్వాత నాకు తెలిసినదేమిటంటే మిస్ కుల్మాన్ యొక్క సిబ్బంది ఆ మొదటి వరుసలో కూర్చున్న వారిని బలవంతంగా లేవదీసి మరో చోట కూర్చుండబెట్టారని. ఎందుకంటే ఆమె తనతో సహకరించి ప్రార్థించే వారు మాత్రమే మొదటి వరుసలో ఉండాలని కోరుకుంది. నేను ఎంతో వణుకుచున్న ఈ పరిస్థితిలో ఆ సేవకునితో వాదించడం అనవసరం అనిపించింది. 2వ వరుస అప్పటికే నిండిపోయింది. కానీ జిమ్కు నాకు 3వ వరుసలో స్థలం దొరికింది. ఆరాధన మొదలు కావడానికి 1 గంట సమయం ఉంది గనుక నేను నా కోటు, బూట్లు, గౌన్లో తీసివేశాను. నేను ప్రశాంతంగా కూర్చుని ఉన్నా సరే ఇంకా వణుకుచున్నట్లు గమనించాను. అది ఆగేటట్లు నాకు అనిపించట్లేదు. నేను యంత్రానికి అతికించినట్లుగా నాలో ప్రకంపనలు నా చేతుల్లో, కాళ్లల్లో జరుగుచూ ఉన్నవి. ఆ విధంగా అనుభవం నాకు చాలా క్రొత్తగా అనిపించింది. నిజం చెప్పాలంటే నేను చాలా భయపడ్డాను. ఆర్గన్ వాయించుచూ ఉండగా నా ఆలోచన అంతా నా శరీరంలోని వణుకుని గురించే. అదేమి అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ, జలుబు లేక జ్వరం వచ్చినప్పుడు కలిగే అనుభవం వంటిది కాదు. వాస్తవానికి ఇంకా ఎక్కువ సమయం అయ్యే కొలది ఒక విధమైన తీయని అనుభూతి. ఇది శరీరంకు సంబంధించినది కాక ఒక ప్రత్యేకమైన అనుభూతి. సరిగ్గా అదే సమయంలో క్యాథరిన్ కుల్మాన్ వచ్చినది. ఒక్కసారిగా ఆ బిల్డింగ్ లోని వాతావరణం మారిపోయింది. నాకు ఏమి చేయాలో తోచలేదు. నా చుట్టూ కూడా ఏమి అగుచున్నదో తెలియలేదు. ఏ స్వరములు వినబడలేదు. దేవదూత పాటలు అసలే వినబడలేదు. నాకు తెలిసిందల్లా ఏంటంటే నేను 3 గంటల నుండి వణుకుచూనే ఉన్నాను. ఆరాధన, పాటలు మొదలు కాగానే నేనెప్పుడు ఊహించని రీతిలో ఒక పని చేశాను. నేను నిలబడి ఉన్నాను. నా చేతులు పైకి ఎత్తబడి ఉన్నవి. నువ్వు ఎంత గొప్పవాడవు, హౌ గ్రేట్ ద ఆర్ట్ అను పాట పాడుచూ ఉండగా నా కన్నుల వెంట కన్నీళ్లు కారుచూ ఉన్నవి. నాలో ఒక ప్రేలుడు సంభవించినట్లు నాకు అనిపించినది. ఇంతకు ముందెన్నడూ నాకు అంత కన్నీరు రాలేదు. నేను మహిమలో తేలిపోచున్న గొప్ప అనుభూతి. నేను సాధారణంగా నా సంఘంలో పాడినట్లు ఇప్పుడు పాడుటలేదు. నా సర్వ శరీరంతో పాడుచూ ఉన్నాను. నా రక్షక నా ఆత్మకై పాడుచూ ఉన్నది.
దెన్ సింగ్స్ మై సోల్ మై సేవియర్ గాడ్ టు థీ అను పాట పాడుచు ఉండగా నేను నా హృదయ అంతరంగం నుండి పాడాను. నేను పాట పాడుటలో లీనమై ఉండుట చేత కొంతసేపటి వరకు నాలో వణుకు ఆగిపోయినట్లుగా గమనించలేదు. ఆరాధన జరుగుతూనే ఉంది. నేను పైకి ఎత్తబడినట్లుగా నాకు అనిపించింది. నేనెన్నడూ అనుభవించని రీతిలో ఆరాధిస్తూ ఉన్నాను. నిజమైన స్వచ్ఛమైన ఆత్మీయ సత్యమును తెలుసుకున్నట్లు అయింది. మరెవరికైనా ఇట్లు జరిగిందో లేదో తెలియదు, కానీ నేను మాత్రం దానిని చేశాను. నా యొక్క క్రైస్తవ అనుభవపు ప్రార్థన ప్రారంభ దశలో ముందెన్నడూ లేని రీతిలో దేవుడు నా జీవితాన్ని దర్శించినాడు. ఒక తరంగం వలె అలాగునే నిలబడి దేవుణ్ణి ఆరాధించు ఉండగా అకస్మాత్తుగా చుట్టూ ఒక చల్లని గాలి వీచినట్లుగా అనిపించింది. నా కన్నులు తెరిచాను. అది ఎక్కడి నుండి వస్తుందో నాకు తెలియదు. చక్కనైన చల్లని గాలి వలె ఉంది. నేను అక్కడున్న కిటికీ గ్లాసులను చూశాను, కానీ అవి అన్నీ ముయ్యబడి ఉన్నవి. ఆ కిటికీ గ్లాసులన్నీ చాలా ఎత్తుగా ఉండి ఆ చల్లని గాలి లోనికి వచ్చుటకు ఏ మాత్రమును అవకాశం లేకుండా ఉండెను. నన్ను స్పర్శించిన ఆ గాలి ఒక తరంగం వలె ఉంది. అది నా చేతులు మీదుగా పోయినట్లు అనిపించింది. వాస్తవంగా అది పైకి క్రిందికి కదులుచున్నట్లుగా అనిపించింది. అసలు ఏం జరిగింది? నేను పొందిన అనుభూతి ఎవరితోనైనా ధైర్యంగా చెప్పగలనా? ఒకవేళ చెప్పినా నాకు మతి చలించిందని అందరూ అనుకుందురేమో. ఇంచుమించు 10 నిమిషాల వరకు ఆ గాలి తరంగం నన్ను కడుగుచూ ఉండినది. తర్వాత నన్ను ఎవరో ఒక స్వచ్ఛమైన దుప్పటి, ఆదరణతో కూడిన దుప్పటితో కప్పినట్లు అనుభూతి కలిగింది. క్యాథరిన్ అప్పటికే ప్రజలకు పరిచర్య చేయుటకు మొదలుపెట్టింది, కానీ నేను ఆత్మలో మునిగి ఉండుట చేత అది నాకు తెలియలేదు. ప్రభువు నాకు ముందెన్నడూ లేనంత సమీపంలో ఉన్నాడు. దేవునితో ఎంతో మాట్లాడాలి అనిపించింది, కానీ చిన్న స్వరంతో మాత్రమే ప్రియమైన యేసు, దయతో నన్ను కరుణించు అని అనగలిగాను. నేను మరలా చెప్పాను, యేసు నన్ను కరుణించుము. నేను చాలా అయోగ్యునిగా నాకు అనిపించింది. యెషయా దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పటి వంటి అనుభూతి కలిగింది. యెషయా 6:5 అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకొంటిని. క్రీస్తును చూచిన వారందరికీ ఇటువంటి అనుభవమే కలిగింది. వారు వెంటనే తమ అపవిత్రతను గుర్తించి దానిని శుద్ధి చేసుకును అవసరతను గుర్తించారు. నాకు కూడా అదే సంభవించింది. నా మీద ఒక పెద్ద వెలుతురు పడినట్లుగా అనిపించింది. నేను చూడగలిగినంత నా బలహీనతలు, తప్పులు మరియు పాపాలు చూశాను. నేను మరలా చెప్పుకున్నాను, ప్రియమైన యేసు, దయతో నన్ను కరుణించు అంటూ. తర్వాత నేను ఒక స్వరమును విన్నాను. అది ఖచ్చితంగా ప్రభు స్వరమే. అది ఎంతో మృదువుగా ఉన్నది. ఆయన నాతో అన్నాడు, నా కృప నీకు చాలును. అప్పటి వరకు నా ప్రార్థనా జీవితము ఒక సాధారణ క్రైస్తవుని వలె ఉండింది. అయితే ఇప్పుడు కేవలం నేను మాత్రమే ప్రభుతో మాట్లాడుట లేదు, కానీ ఆయన కూడా నాతో మాట్లాడుచూ ఉన్నాడు. అది ఎంత గొప్ప సంభాషణ! పిట్స్బర్గ్లోని ఆ ప్రథమ ప్రెస్టిడేరియన్ చర్చ్లోని 3వ వరుసలో కూర్చొని ఉన్న నాకు కలుగుచున్న గొప్ప అనుభవం దేవుడు రాబోవు నా జీవిత కాలం కొరకు సిద్ధపరిచిన గొప్ప ఉద్దేశం నాకు ఒక మత్స్య తునక మాత్రమే అని నేను గుర్తించలేకపోయాను. దేవుడు నాతో చెప్పిన మాటలే నా చెవుల్లో మారుమ్రోగుచున్నవి. నా కృప నీకు చాలును. నేను అక్కడ ఏడ్చుచు రోదించుచు కూర్చున్నాను. నేను పొందిన అనుభవం నాకు పోల్చగలిగినదేది నా జీవితంలో సంభవించలేదు. నేను ఆత్మచేత నింపబడి రూపాంతరం నొందుట చేత నా చుట్టూ ఉన్న పరిస్థితులను నేను పట్టించుకొనలేదు. ఒక అణుబాంబు పిట్స్బర్గ్ను తాకిన ప్రపంచమంతా పేలిపోయినా గాని నేను పట్టించుకునే పరిస్థితిలో లేను. ఫిలిప్పీ 4:1 ఉన్న వాక్యం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును నేను అనుభవించినాను. మిస్ కుల్మాన్ సభలో జరుగుతున్న అద్భుత కార్యములను గురించి జిమ్ ఇంతకు ముందే నాతో చెప్పాడు. అయితే తర్వాత 3 గంటల్లో నేను చూడబోవు సంగతులను గూర్చి నాకు ఏ మాత్రమూ తెలియదు. అప్పటి వరకు వినలేని వారు వినగలుగుచున్నారు.
ఒక స్త్రీ తన చక్రాల కుర్చీ నుండి లేచి నిలబడింది. కంతిగడ్డల నుండి, కీళ్ల నొప్పుల నుండి, తలపోటు నుండి స్వస్థతలు పొందిన అనేకులు సాక్ష్యములు వినబడినవి. ఆమెను విమర్శించేవారు కూడా ఆ సభల్లో స్వస్థతలు జరిగినట్లు అంగీకరించారు. ఆరాధన సమయం పెద్దగా ఉన్నప్పటికీ త్వరితంగా కరిగిపోయినది. నా జీవితంలో ముందెన్నడూ దేవుని శక్తితో ఈ విధంగా తాకబడ్డ నేను అనుభవించలేదు. ఆమె ఎందుకు ఏడ్చున్నది? ఆరాధన జరుగుచూ ఉండగా నేను నెమ్మదిగా ప్రార్థన చేస్తుండగా అంతా అకస్మాత్తుగా ఆగిపోయింది. నేను అనుకున్నాను, ప్రభువా, దయ ఉంచి ఈ కూటమును ముగియనీయకుము. నేను తల ఎత్తి క్యాథరిన్ తన 2 చేతుల్లో ముఖమును ఉంచుకుని ఏడ్చుట చూచితిని. ఆమె ఆ విధంగా బిగ్గరగా ఏడ్చుచూ ఉండగా చుట్టూ నిశ్శబ్దంగా ఆవరించింది. సంగీతం కూడా ఆగిపోయింది. అక్కడ సహాయపడుతున్న పరిచారకులు కూడా తమ తమ స్థానంలో కదలక కూర్చుండిరి. ప్రతి ఒక్కరూ ఆమెనే చూస్తూ ఉన్నారు. ఆమె ఎందుకు అలా ఏడ్చున్నదో నాకు ఏమాత్రం బోధపడలేదు. నేను ఇంతకు ముందెన్నడూ ఒక సేవకుడు అలా ఏడ్చుట చూడలేదు. నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆమె ఆ విధంగా ముందెన్నడూ చేయలేదని. ఆమె సిబ్బంది సభ్యులు కూడా ఆ విషయం గురించి చెప్పిరి. ఇంచుమించు 2 నిమిషాలు ఆ విధంగా కొనసాగింది. అప్పుడు ఆమె తన తల పైకి ఎత్తినది. అంతలోనే కొన్ని అడుగులు దూరంలో నా ముందు నిలబడినది. ఆమె కన్నులు ప్రకాశించుచున్నవి. ఆ సమయంలో ఆమె నేను ఏ వ్యక్తిలోనూ చూడలేనంత ధైర్యంను కలిగి ఉన్నది. ఆమె తన వేలును ఎంతో శక్తితోనూ భావోద్రేకంతోనూ ఎత్తి చూపినది. ఆ సమయంలో ఒకవేళ సాతానుడు అక్కడ ఉండి ఉంటే ఆమె ఒక్క వేలితో వానిని పక్కకు నెట్టివేసి ఉండేటిది. అది ఎంతో చెప్పనాశక్యమైన సమయం. ఇంకను ఏడ్చుచూనే ఆమె ప్రజల వైపు చూసి ఎంతో వేదనతో అంది, దయచేసి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఆమె ఎంతో బ్రతిమలాడుచూ ఉంది. తన బిడ్డను చంపవద్దని ఒక తల్లి హంతకుని బ్రతిమలాడుచున్నట్లుగా ఆమె అర్థించుచు బ్రతిమలాడినది. దయచేసి పరిశుద్ధాత్ముని దుఃఖపరచుకుడి. నేను ఎప్పటికీ ఆమె కంటి చూపును మరువలేను. ఆమె కన్నులు నన్నే సూటిగా చూస్తున్నట్లు అనిపించింది. ఆమె ఆ మాటలు చెప్పగానే సూది పడినను వినబడలేనంత నిశ్శబ్దం ఆవరించినది. నేను ఊపిరి పీల్చుకుంటూ కూడా భయపడినాను. ఒక్క అడుగు కూడా కదలలేక నా ముందున్న బెంచిని పట్టుకుని తర్వాత ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నాను. అప్పుడు ఆమె అంది, నీకు బోధపడుట లేదా? నాకున్నదంతా ఆయనే. ఆమె ఏమన్నది నాకు బోధపడలేదు. మరలా ఆమె తన అభ్యర్థనను కొనసాగించింది. దయచేసి ఆయనను గాయపరచవద్దు. నాకున్నదంతా ఆయనే. నేను ప్రేమించు వానిని గాయపరచవద్దు. నేనెన్నడూ ఆ మాటలను మర్చిపోలేను. ఆ మాటలు పలుకుచూ ఉన్నప్పుడు ఆమె ఎంత భారంతో తన శ్వాసను తీసుకుంటుందో నేను ఇంకనూ గుర్తు ఉంచుకొనగలను. నా సంఘ కాపరి పరిశుద్ధాత్మను గురించి మాట్లాడిరి, కానీ ఆ విధంగా కాదు. ఆయన వరములను గురించి, భాషలను గురించి, ప్రవచనములను గురించి మాట్లాడిరి, కానీ ఆయన సన్నిహితుడు, నాకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు, నన్ను బాగుగా ఎరిగినవాడు అని చెప్పలేదు. క్యాథరిన్ నీకు లేక నాకంటే ఎక్కువగా వాస్తవమైన ఒక వ్యక్తిని గురించి చెప్పుచూ ఉంది. అటు తర్వాత ఆమె తన చూపుడు వేలును నా వైపు చూపించింది. ఎంతో స్పష్టంగా చెప్పినది, ఆయన ఈ లోకంలోని మరిదేనికంటే కూడా నిజమైన వాడు. నేను దానిని పొందుకోవాలి. ఆమె నా వైపు చూసి ఈ మాటలు పలికినప్పుడు నా లోపల నుండి ఏదో నన్ను బలవంతం చేస్తున్నది. నేను ఏడ్చుచూ చెప్పాను, నేను దీనిని తప్పక పొందుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే ఆ ఆరాధనలో ఉన్నవారందరూ నా వలే అనుకుని ఉండవచ్చును, కానీ దేవుడు ఒక్కొక్క వ్యక్తితో వ్యక్తిగతంగా పనిచేసే విధానం వేరువేరుగా ఉంటుంది. ఆ సర్వీస్ ప్రత్యేకంగా నా కొరకే ఏర్పాటు చేయబడినది అని నేను భావించాను. నేను ఒక నూతన క్రైస్తవునిగా కూటంలో జరుగుతున్నదంతా నేను పూర్తిగా గ్రహింపలేకపోయాను. కానీ నేను అనుభవిస్తున్న శక్తిని, దాని వాస్తవికతను కాదనలేకపోయాను. ఆరాధన ముగింపునకు వచ్చేసరికి నేను ఆ బోధకురాలిని చూడగా ఆమె చుట్టూ పొగమంచు తెరవలే ఉన్నట్లు కనిపించింది. మొదటిగా నా కన్నులు నన్ను మోసం చేస్తున్నాయని అనుకున్నాను, కానీ అది వాస్తవంగా జరిగింది. ఆమె ముఖము ఆ మంచు తెరగుండా ప్రకాశిస్తూ ఉంది. దేవుడు మిస్ కుల్మాన్ను మహిమపరుచుకున్నాడని నేను నమ్మలేదు, కానీ ఆయన తప్పక తన శక్తిని నాకు వెల్లడి చేయుటకు ఈ మీటింగ్ ను ఉపయోగించుకున్నాడు. ఆరాధన ముగిసేసరికి ప్రజలంతా బయటకు వెళ్ళుచున్నారు, కానీ నేను మాత్రం కదులుటకు ఇష్టపడలేదు. వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు నాకు ఏమాత్రము అలా కూర్చొని
అంతవరకు జరిగిన సంగతులను గురించి ఆలోచన చేస్తూ ఉండాలి అనిపించింది. నేను ఆ బిల్డింగ్లో పొందిన అనుభవం నేను సంపాదించుకున్నది కాదు. నా ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత నాకు మరలా శ్రమలు కొనసాగుతాయని నాకు బాగా తెలుసు. నేను బాగా మాట్లాడలేని పరిస్థితి నా వ్యక్తిత్వంను బాగా దెబ్బతీసింది. నేను విద్యార్థిగా కాథలిక్ స్కూల్లో చదువుతున్న రోజుల నుండి నా నోటి మాంద్యం నన్ను ఒంటరివానిగా ఉంచివేసింది. నేను క్రైస్తవునైన తర్వాత కూడా అతి కొద్ది మంది స్నేహితులను కలిగి ఉన్నాను. నేను సరిగ్గా మాట్లాడలేనప్పుడు, ఇతరులతో సంభాషించలేనప్పుడు కొత్తవారితో ఎలా కలవగలను? పిట్స్బర్గ్లో నేను కనుగొన్న ఈ అనుభవంను ఎప్పటికీ విడిచిపెట్టుట నాకిష్టం లేదు. నా జీవితంలో నాకున్నదంతా యేసు మాత్రమే. ఇక మిగిలిందేది నా జీవితంకు సరి అయిన అర్థంనివ్వలేదు. నాకు నిజమైన భవిష్యత్తు ఏదీ లేదు. నా కుటుంబ సభ్యులు నా వెనుకకు తిరిగారు. వారు నన్ను ప్రేమించుచున్నారని, నేను క్రీస్తును సేవించాలన్న నా నిర్ణయంను నాకు వారికి మధ్య పెద్ద అగాధంను సృష్టించింది. నేను అలాగే కూర్చుని ఉన్నాను. పరలోకంలో ఉన్న తర్వాత ఎవరు మాత్రం నరకంలోనికి పోవాలని కోరుకుంటారు? కానీ నేను తప్పించుకునే మార్గం లేదు, ఎందుకంటే బస్ సిద్ధంగా ఉంది కనుక నేను తిరిగి వెళ్ళాలి. చర్చ్ వెనుక భాగంలో ఒక్క నిమిషం ఆగి ఆలోచించాను. ఆమె అన్న మాటలకు అర్థమేమిటి? పరిశుద్ధాత్మను గురించి ఆమె ఏమి అన్నది? టొరంటోకు వచ్చు మార్గమంతా నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఆమె అన్నదేమిటో నాకు అర్థం కాలేదు. బస్లో ఉన్న వారిని కూడా కొద్ది మందిని అడిగాను. వారికి కూడా అర్థం కాలేదు కనుక వారు ఏమీ చెప్పలేకపోయారు. నేను వెనుకకు తిరిగి ఇంటికి వచ్చేసరికి పూర్తిగా అలసిపోయానని వేరే చెప్పనవసరం లేదు. నిద్రలేని పరిస్థితి, గంటల తరబడి రోడ్డు ప్రయాణం, నేను పొందిన ఆత్మీయ అనుభవం, వీటి అన్నిటితో కూడి నా శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. అయినా గాని నేను నిద్రపోలేకపోయాను. నా శరీరం బాగా అలసిపోయింది, కానీ నా ఆత్మ మాత్రం ఇంకా నాలో పెళ్ళు వుకుచూనే ఉన్నది. దేవుని సన్నిధిని తెలుసుకునుట. నన్ను లాగుచున్నదెవరు? నేను నా మంచం మీద పండుకొని ఉండగా నన్నెవరో మంచం మీద నుండి కిందకు నా మోకాళ్ళ మీదుగా లాగినట్లు అనిపించింది. అది చాలా వింతైన అనుభవం, కానీ చాలా బలమైనదిగా అనిపించింది కనుక దానిని కాదనలేకపోయాను. చీకటిగా ఉన్న నా గదిలో నేను మోకాళ్ళుని ఉన్నాను. దేవుని పని ఇంకా నాలో ముగియలేదు గనుక నేను ఆయన నడిపింపుకు లోబడ్డాను. నాకేం కావాలనో తెలియచున్నది, కానీ దానిని ఎలా అడగాలో నాకు బోధపడలేదు. నాకు కావాల్సింది ఏమిటి? పిట్స్బర్గ్లో ఉన్న ఆ సేవకురాలు కలిగి ఉన్నది. నేను అనుకున్నాను, క్యాథరిన్ కుల్మాన్కు ఉన్నదే నాకు కావాలని. నాలోని అణువణువు అదే కోరుకుంటున్నది. నాకు పూర్తిగా బోధపడినప్పటికీ ఆమె మాట్లాడిన విషయాల గురించి నాకు చాలా తృష్ణ ఉన్నది. అవును, నేను ఏం చెప్పాలో నాకు తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలియటలేదు. కావున తెలిసిన ఒక్క విధానంలో నా సొంత మాటలలో అడగాలనుకున్నాను. పరిశుద్ధాత్మను సంబోధించాలని అనుకున్నాను, కానీ ఇంతకు ముందెన్నడూ అలా చేయలేదు. నేను సరిగ్గానే చేయుచున్నానా అని ఆలోచించాను. అసలు ఇంతకు ముందు నేనెన్నడూ పరిశుద్ధాత్మతో మాట్లాడలేదు. ఆయనను ఒక వ్యక్తిగా సంబోధించవచ్చునని నేనెప్పుడూ అనుకొనలేదు. నాకు ప్రార్థన ఎలా మొదలు పెట్టాలో తెలియదు, కానీ నాలో ఉన్నదేమిటో నాకు తెలుసు. ఆమె ఏ విధంగా తెలుసుకున్నదో అలాగే నేను ఆయనను తెలుసుకోవాలి. నేను ఈ విధంగా ప్రార్థించాను. పరిశుద్ధాత్మ, నీవు తన స్నేహితుడు అని క్యాథరిన్ చెప్పుచున్నది. ఈ రోజు వరకు నీవు నాకు తెలుసునని అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు అలా అనుకోవడం లేదు. ఆ మీటింగ్ తర్వాత నీవంటే ఎవరో నాకు తెలియదని గ్రహించాను. నాకు మరలా అనిపిస్తుంది, నేను అడుగుచున్నది సరి అయినదేనా? పరిశుద్ధాత్మతో ఇలా మాట్లాడవచ్చునా? కానీ నేను నమ్మకంగా ఉంటే దేవుడే నేను అడిగినది తప్ప లేక ఒప్ప అని తెలియజేస్తాడు. ఒకవేళ క్యాథరిన్ చెప్పింది తప్పు అయితే అది కూడా కనుగొనాలి. ఈ విధంగా పరిశుద్ధాత్మతో మాట్లాడిన తర్వాత ఏమీ జరిగినట్లుగా అనిపించలేదు. కావున నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. అసలు నిజంగా పరిశుద్ధాత్మను కలుసుకోవడం నాకు అనుభవం ఉన్నదా? వాస్తవంగా అది అలా జరుగుతుందా? నా కనులు మూసుకున్నాను. వెంటనే కరెంట్ షాక్ తగిలినట్లు నా శరీరం అంతా కంపించడం మొదలుపెట్టింది. సరిగ్గా నేను 2 గంటలు చర్చ్లోనికి వెళ్ళుటకు కనిపెట్టుచుండగా జరిగినట్లు అయింది. 1 గంట వరకు అటువంటి వణుకు ప్రకంపనాలు కొనసాగాయి. ఈ అనుభవం మరలా వచ్చింది. నాకు మరలా అలానే సంభవిస్తూ ఉంది అని అనుకున్నాను. కానీ ఈసారి ప్రజలు నా చుట్టూ లేరు. బరువైన దుస్తువులు లేవు. నేను కేవలం వెచ్చగానున్న నా గదిలో పైజామా వేసుకుని ఉన్నాను. అయినా తల నుండి
కాళ్ల వరకు వణుకుచూ ఉన్నాను. నా కన్నులు తెరచో చాలా భయం వేసింది. ఆ ఆరాధనలో జరిగిన అనుభవం అంతా ఒక్కసారిగా మరలా తిరిగి వచ్చినట్లు ఉంది. నేను వణుకుచూ ఉన్నాను, కానీ దేవుని శక్తి నాకు వెచ్చని దుప్పటి వల్లే మరలా నన్ను చుట్టినట్లు అనిపించింది. నేను ఒక్కసారిగా పరలోకానికి ఎత్తబడినట్లుగా అనిపించింది. నేను నమ్ముచున్నాను, వాస్తవంగా నేను అనుకున్నది ఏమిటంటే, నేను కన్నులు తెరిచిన ఎడల పిట్స్బర్గ్ లో గాని ముత్యాల గేటులో పరలోకంలో ఉంటానని. కొంతసేపటికి నా కన్నులు తెరిచి ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నేను సరిగ్గా నా గదిలోనే ఉన్నాను. అదే నేల, అదే పైజామా. నేను మాత్రం దేవుని శక్తితో ఇంకా కదిలింపబడుతూనే ఉన్నాను. చివరికి ఆ రాత్రికి నేను నిద్రలోనికి జారుకున్నాను. కానీ నా జీవితంలో మొదలైనదేమిటో నేను ఇంకా సరిగ్గా గ్రహించలేకుండా ఉన్నాను. నేను మాట్లాడిన మొదటి మాటలు. మరుసటి దినము ఉదయమున చాలా వేకువనే నేను నిద్ర మేల్కున్నాను. నాకు క్రొత్తగా దొరికిన స్నేహితునితో మాట్లాడకుండా ఉండలేకపోయాను. నా నోటి నుండి వచ్చిన మొదటి మాటలివే: పరిశుద్ధాత్మ, శుభోదయం. ఈ మాటన్న వెంటనే ఆ మహిమకరమైన వాతావరణం మరల నా గదిలోనికి ప్రవేశించింది. ఈసారి నేను వణకడం లేక ప్రకంపించడము జరగలేదు, కానీ ఆయన సన్నిధి మాత్రం నన్ను చుట్టినట్లు నేను అనుభవించాను. గుడ్ మార్నింగ్ పరిశుద్ధాత్ముడా అని నేను చెప్పిన మరు నిమిషంలోనే ఆయన నా గదిలో ఉన్నాడని నాకు తెలుసు. నేను కేవలం ఆ ఉదయకాలమందు మాత్రమే ఆత్మతో నింపబడలేదు, కానీ నేను ప్రార్థనలో సమయం గడిపిన ప్రతిసారి నూతనంగా ఆత్మ అభిషేకమును పొంది తిని. నేను కేవలం భాషలతో మాట్లాడుట గురించి మాత్రమే చెప్పుటలేదు. అవును, నేను పరలోక భాషలో మాట్లాడాను, కానీ అది అంతకంటే ఎంతో ఎక్కువైంది. పరిశుద్ధాత్మ నా జీవితంలో ఒక నిజమైన స్నేహితుని వలె అయ్యాడు. ఆయన నా సహచారుడుగా మరియు ఆలోచనకర్తగా అయినాడు. ఆ ఉదయం నేను చేసిన మొదటి పని నా బైబిల్ ని తెరుచుట. నేను వాక్యం తెరవగా ఆయన నాతో ఉన్నాడు మరియు నా పక్కనే కూర్చొని ఉన్నాడు. నేను ఆయన ముఖాన్ని చూడలేదు, కానీ నాకు తెలుసు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన వ్యక్తిత్వమును తెలుసుకుంటకు మొదలు పెట్టాను. ఆ క్షణం నుండి బైబిల్ ఒక క్రొత్త కోణంలో పనిచేయుట మొదలు పెట్టింది. నేను అన్నాను, పరిశుద్ధాత్మ, వాక్యంలో నాకు చూపించు. ఆయన ఎందుకు వచ్చాడో నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. కనుక ఆయన నన్ను ఈ మాటల దగ్గరికి నడిపించాడు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12. ఆయన ఎందుకు నా స్నేహితునిగా ఉండాలని కోరుతున్నాడు అని నేను అడిగినప్పుడు ఆయన నాకు పౌలు అనిన మాటలను చూపించారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయుండును గాక. 2 కొరింథీ 13-14. బైబిల్ నా జీవితంలో సజీవమైనది. ఆ మాటల యొక్క ప్రభావంను గురించి పూర్తిగా నేనెన్నడూ అర్థం చేసుకోలేదు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకర్యా 4:6. ఆయన నా జీవితంలో చేయుచున్న కార్యమును గురించి తన వాక్యము ద్వారా రెట్టించి మరలా నాకు సిద్ధపరిచాడు. మొదటి దినమున ఇంచుమించుగా 8 గంటలు, తర్వాత దినము వెంబడి దినము నేను ఆయనను తెలుసుకొనుటలో ఎదిగి తిని నా ప్రార్థన జీవితము మార్పు చెందుట ప్రారంభించింది. నేను అన్నాను, పరిశుద్ధాత్మ, నీవు తండ్రిని బాగుగా ఎరుగుదు కదా, నేను ప్రార్థించుటలో నాకు సహాయపడవా? నేను అలా ప్రార్థించుట మొదలు పెట్టగానే ముందెన్నడూ లేని రీతిగా తండ్రి నాకు ఎంతో సన్నిహితుడుగా అనిపించినాడు. ఎవరో ద్వారమును తెరిచి ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పినట్లుగా. నా ఉపదేశకుడు, నా మార్గదర్శి నాకు ముందెన్నడూ తెలియని రీతిలో దేవుని యొక్క తండ్రి స్వభావం చాలా స్పష్టంగా కనబడింది. అది ఒక పుస్తకం చదువుట వలన కాదు, లేక ఒక ఫార్ములా అనుసరించుట వలన కాదు. అది కేవలం పరిశుద్ధాత్మను వాక్యము తెరవమని అడుగుట ద్వారా మాత్రమే అది ఆయన చేశాడు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఏలైనగా మరలా భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. రోమా 8:14-15. యేసు పరిశుద్ధాత్మను గురించి చెప్పిన విషయాలన్నిటినీ నేను గ్రహించడం మొదలుపెట్టాను. ఆయన నా ఆదరణకర్త, నా బోధకుడు, నా మార్గదర్శి. నన్ను వెంబడించుము అని యేసు తన శిష్యులతో చెప్పిన మాటలను నేను మొదటిసారిగా అర్థం చేసుకున్నాను. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించును, ఆయనే నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళును అని ఆయన చెప్పిన మాటలు నేను బాగా అర్థం
చేసుకున్నాను. ఆయన ఏమి చేయుచున్నాడు? క్రీస్తు మరొక ఆదరణకర్తను ఇచ్చుచున్నాడు. నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకు వరకు అనేక వారములు దినములు వెంబడి దినము నేను పరిశుద్ధాత్మను ఇంకా బాగుగా తెలుసుకొనుచుంటిని. ఆయనతో ఈ రీతిగా సంభాషించడం ఇప్పటి వరకు ఆగిపోలేదు. ఆయన నాతోనే ఉన్నాడని నేను గుర్తించాను. నా జీవితం అంతా పూర్తిగా రూపాంతరం చెందింది. మీ జీవితాల్లో కూడా అలాగున జరగాలని నేను విశ్వసిస్తున్నాను. ఈ దినమున నేను మేల్కొన్నప్పుడు మరలా చెప్పాను, పరిశుద్ధాత్మ శుభోదయం. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్.